మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. భద్రాద్రి కొత్తగూడెంలో బక్రీద్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని చెప్పవచ్చు. ఈ బక్రీద్ వేడుకలు అనేది ఈ ముస్లిం సోదరులకి రంజాన్ తర్వాత పెద్ద పండుగ అని చెప్పవచ్చు. ఈ బక్రీద్ పండుగ త్యాగానికి ప్రతీకగా చేసుకుంటారని కూడా చెప్పవచ్చు. ప్రస్తుతం మనం భద్రాద్రి కొత్తగూడెం బోడగుట్ట దగ్గర ఉన్న ఈద్గా దగ్గర ఉన్నాం. ఇక్కడ ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు గారితో పాటు రాష్ట్ర కార్యదర్శి షాబీర్ పాషా గారు కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. ఇక్కడే వారితో పాటు భద్రాద్రి కొత్తగూడెం చుట్టుపక్కల ఉన్న ప్రజలు, భద్రాద్రి కొత్తగూడెంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. అసలు ఈ బక్రీద్ ఎందుకు చేసుకుంటారు, దీని విశిష్టత ఏంటి, వారి మాటల్లో తెలుసుకుందాం. బక్రీద్ అంటే ఇది త్యాగాల పండుగ. ముస్లిం సోదరులు దేశ భవిష్యత్తు కోసం, దైవం కోసం, సమాజం కోసం ఎటువంటి త్యాగాలకైనా సిద్ధపడతారు. దానికి ప్రతీకగా జరుపుకునేటువంటి ఈ పండుగ సందర్భాన ముస్లిం సోదరులందరి జీవన స్థితిగతుల్లో మంచి మార్పు ఉండాలని, వారి అభివృద్ధి, వారి పురోగమనంలో ఈ దేశంలో సమాన భాగస్వామి వారికి ఉండే విధంగా ఉండాలని కోరుకుంటూ ఈ పండుగ సందర్భంగా అందరికీ ఈద్ ముబారక్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. త్యాగానికి ప్రతీకగా ఉన్న బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సోదరులందరికీ, సోదరీమణులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. మన అందరికీ త్యాగాల పర్వం నేర్పుతుంది. మనము సర్వేశ్వరుడు సృష్టికర్తని ఆరాధిస్తూ అతను చెప్పిన ఆజ్ఞని శిరసా వహించి ఇబ్రాహీం ప్రవక్త చేసిన కార్యక్రమానికి త్రూఅవుట్ వరల్డ్ మానవ జాతి అంతా ఒకే కుటుంబ సభ్యులని నేర్పడానికి, మానవ జాతి కలిసి మిలిసిగా ఉంటూ సర్వేశ్వరుని ఆరాధించాలని అది ఒక బోధన. దానివలన బక్రీద్ పండుగ రోజు ఇబ్రాహీం ప్రవక్త తమ కొడుకుని అల్లా దారిలో కుర్బానీ ఇవ్వడానికి సిద్ధపడినప్పుడు దేవదూతల ద్వారా పొడేలు పంపించి అక్కడ కుర్బానీ చేయించబడింది. దాదాపు 5,000 సంవత్సరాల క్రితము. అప్పటి నుంచి మొత్తం భూమండలంలో నివసించే విశ్వాసులు, ముస్లింలు ఈ బక్రీద్ పండుగ చేస్తారు. దీనిలో సమాచారం ఏంటంటే అందరూ మానవులు కలిసికట్టుగా ఉంటూ మానవ జాతిని శ్రేష్మిలాగిలా ఉంటూ అందరినీ మేలు చేస్తూ జీవితం గడపాలని, కలిసికట్టుగా జీవితం నడపాలని అదే మాట, అదే అంశాన్ని ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంతిమ వాణి ఖురాన్లో చెప్పారు. ఆ వాణిని శిరసా వహించాలని ప్రతి సంవత్సరము బక్రీద్ పండుగ, రంజాన్ పండుగల్లో ఇదే బోధన చేపించబడుతుంది. కాబట్టి టోటల్ మానవులందరూ సర్వేశ్వరుని ఆరాధిస్తూ ప్రేమతో ఉంటూ మన దేశాన్ని ముందుకు తీసుకువస్తూ లోకాన్ని కూడా ఒక దారి చూపెట్టే వ్యక్తుల్లాగా మా దేశాన్ని అభివృద్ధి చేయాలా. वाखिरु दावान अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। कि आज हम कोत्तागुड़म के ईदगाह के अंदर ईद उल अज़हा की नमाज 8:15 बजे अदा किए हैं। इस मौके पर मैं तमाम हिंदुस्तान के मुसलमानों को ईद की मुबारकबाद पेश करता हूँ। असल में ये जो ईद है, इब्राहीम अलैहिस्सलाम की ज़िंदगी और उनकी क़ुरबानी और उनके उसवे को अपनाना और उनकी इत्तिबा करना और उनकी ज़िंदगी को अपनी ज़िंदगी के अंदर ढालने की कोशिश करना और ज़िंदगी के अंदर जितना हो सके उतना क़ुरबानियों का मुजाहरा करना, ये ईद का अहम तरीन मकसद है। ఈ రోజు మేము కొత్తగూడెం ఈద్గాలో బక్రీద్ పండుగని 8 గంటల 15 నిమిషాలకి నమాజ్ ఇక్కడ మేము సెలబ్రేట్ చేశాము. ఈ పండుగ బక్రీద్ పండుగ ఇబ్రాహీం అలైహిస్సలాం త్యాగాల ప్రతీకగా ఈ యొక్క పండుగని మేము జరుపుకుంటాము. ఈ సందర్భంగా నేను కొత్తగూడెం మరియు కొత్తగూడెం ప్రజలందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. अल्हम्दुलिल्लाह। अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। कोत्तागुड़म शहर के तमाम मुसलमानों को ईद उल अज़हा की मुबारकबाद देता हूँ। और ये जो ईद है सब्र और इस्तक़ामत का मुज़ाहिरा है। इब्राहीम अलैहिस्सलाम की जो सुन्नत है उसे हम आज तक करते आए हैं, इंशाअल्लाह ता क़यामत तक ये करते रहेंगे। आज ईदगाह में अच्छे माहौल में ईद की नमाज़ पढ़े, इंशाअल्लाह ऐसे ही अदा होगी. అలాగే కొత్తగూడెం పట్టణ ప్రజానికి అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. I would like to thank police department, electrical department, municipal corporation for providing us the facilities, and I will thank to all Eidgah committee members who provided the facilities of this Eidgah. Thank you.